హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ షణుగోప్స్ కాకినాడ. ఈరోజు ఈ వీడియోలో మీ ఇంట్లో ఏదన్నా ఒక్కొక్క పిల్లలు పెడితే 10-12 రోజులు అయ్యేసరికి తల్లిపాలు అనేవి తగ్గిపోతాయి కదండి. సో అలా తగ్గకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి మెయింటెనెన్స్ చేయాలి? కొన్ని కుక్కలు 2వ రోజు 3వ రోజుకే పాలు అనేవి సరిగ్గా ఉత్పత్తి చేయలేకపోతుంటాయండి. అలాంటి వాటిని మనం ఎలా నివారించాలి, తల్లికి పాలు వచ్చేలాగా మనం ఎలా చేయాలన్నది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు కాకినాడలో వీధి కుక్కలు పెంచుకునే వాళ్ళు డాగ్ ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తున్నామండి. ARV వ్యాక్సినేషన్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. బ్రీడ్ డాగ్స్ అయితే అమౌంట్ ఛార్జబుల్. వేరే ఊరి నుంచి ట్రైనింగ్కి వచ్చే బ్రీడ్ డాగ్స్కి మన దగ్గర బోర్డింగ్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఉంటుంది, ఇంట్రెస్టెడ్ పీపుల్ కాల్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక డాగ్ డెలివరీ అయిన తర్వాత తల్లికి ఎలాంటి ఫుడ్ పెట్టచ్చు అని చాలా మందికి డౌట్ ఉంటుందండి. పాలు వేయచ్చా, పెరుగు వేయచ్చా, చికెన్ పెట్టచ్చా, చేప పెట్టచ్చా, డ్రై ఫుడ్ ఏదైనా వాడచ్చా, ఇవన్నీ చాలా వరకు వచ్చే డౌట్స్ అనమాట. సో ఫస్ట్ ఈ డౌట్ నుంచి అయితే మనం క్లారిటీ అయితే ఇద్దాం. ఎప్పుడైతే పెయిన్స్ స్టార్ట్ అయ్యి డెలివరీ అవుతుందో ఆటోమేటిక్గా పాలు అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నమాట, ఉత్పత్తి అవ్వడం. సో అది ఎలాగా ఏంటి అన్నది మనం ప్రీవియస్ వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం. ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చెప్పున్నాను ఎలా పాలు ఎలా ప్రొడ్యూస్ అవుతాయి, ఏంటి అన్నది. సో ఒకసారి మన ఛానల్కి వెళ్ళండి, కంటెంట్ అంతా చూడండి. కంటెంట్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. ఎవరైతే ఇంట్లో డాగ్ ఉందో వాళ్ళు ఫీమేల్ డాగ్ని, ఎస్పెషల్లీ ఫీమేల్ డాగ్ని పెంచుతున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా చూడాల్సిన వీడియో అండి ఇది. సో వీడియోలోకి వచ్చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, డాగ్ పిల్లలు పెట్టిన తర్వాత బ్యాగ్స్ తినేస్తుంది. ఆ తర్వాత మనం ఎలాంటి ఫుడ్ ఇవ్వచ్చు? పెరుగన్నం పెట్టచ్చండి, పాలన్నం పెట్టచ్చా? అంత డాగ్స్కి ఏమవుతుందంటే మిల్క్ కొన్ని వాటికి ఇరిటేషన్ తెప్పిస్తుంది అన్నమాట, కడుపులో ఇబ్బంది అవుతుంది. ఆ టైంకి ఫీమేల్ డాగ్ పాలుని అరిగించుకోలేకపోతే మోషన్స్ అవుతాయి. అలా మోషన్స్ అయితే బేబీకి కూడా మోషన్స్ అవుతాయి. అండ్ కోడిగుడ్డు పెట్టచ్చా? కోడిగుడ్డు వైట్ పెట్టచ్చండి, ఎల్లో పెట్టకూడదు. ఎల్లో అస్సలు పెట్టకూడదండి, వైట్ మాత్రమే పెట్టాలి. ఎందుకంటే ఫీమేల్ డాగ్కి గ్యాస్ట్రిక్ వచ్చిందంటే బేబీస్కి కూడా గ్యాస్ట్రిక్ అయితే వచ్చేస్తుంది. సో ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నాన్ వెజ్ పెట్టచ్చా? చక్కగా పెట్టచ్చండి. ఏమండి ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఓకే. సో మా ఫీమేల్ డాగ్ ఉంది ఇంట్లో, పిల్లలు పెట్టిన 3వ రోజు పాలు రావట్లేదు. ఇప్పుడు ఒక డైట్ ప్లాన్ ఇవ్వండి, ఇది పెట్టుకుంటే పాలు 100% పడిపోవాలి అంటే కళ్ళు మూసుకొని మీరు వెళ్ళాల్సింది ఫిష్ అండి, చేప. సో చేప తీసుకోండి, చక్కగా దాన్ని క్లీన్ చేసేసి ఏదైతే పైన స్కిన్ ఉంటుందో ఆ స్కిన్ అంతా కూడా చక్కగా క్లీన్ చేసేసి చేపని ఉప్పు, కారం, మసాలా, వెల్లుల్లి, ఉల్లి ఇలాంటివి ఏవి తగలకూడదండి, పులుపు ఏవిని. చక్కగా దాన్ని ఉడకబెట్టి లేదా మగ్గిస్తారు చూడండి, అంటే స్టీమ్ చేసి చక్కగా, మళ్ళీ ఆయిల్ అది వేసి ఫ్రై చేయకూడదండి, స్టీమ్ చేసి చక్కగా దాన్ని మొత్తం ఓపెన్ చేసేసి మొత్తం ఒలిచి కండంతా తీసి ముళ్ళు లేకుండా అన్నంలో కలిపైతే డాగ్కి రోజుకి ఒకసారి ఇస్తూ ఉంటే చాలా చక్కగా అయితే పాలు అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. చిన్న చేపల్లో ఎమినో యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఒమేగా 3 and 6 ఈ టైంలో డాగ్కి చాలా హెల్ప్ అవుతుంది. మీకు దగ్గర ఏదైనా సప్లిమెంట్స్ విషయానికి వస్తే ఇంకా సప్లిమెంట్స్లో ఫిష్ ఆయిల్ ఇవ్వచ్చండి. కాల్షియం 2 పూట్లా ఇవ్వాలండి. మీరు ఏదైతే కాల్షియం సిరప్ వాడుతున్నారో లేదా కాల్షియం టాబ్లెట్స్ ఇస్తున్నారో అవి 2 పూట్లా ఇవ్వాలి. మీరు కాల్షియం సిరప్ వాడుతున్నట్లయితే సిరప్ మార్నింగ్ 10 ml పెద్ద డాగ్స్ కండి, ఈవినింగ్ 10 ml కూడా ఇవ్వాలండి. అదే చిన్న డాగ్స్ ఇప్పుడు సిజ్జు కానీ ఇలాంటివి అయితే మార్నింగ్ 5 ml, ఈవినింగ్ 5 ml. లేదు మేము డ్రాప్స్ వాడట్లేదు, ట్యాబ్లెట్స్ వాడట్లేదు, కొన్ని పేస్ట్ లాగా అయితే వస్తాయి. సో ఆ పేస్ట్లో వచ్చినప్పుడు మీకు వెనకాల క్వాంటిటీ అయితే రాసి ఉంటుందండి. ఆ క్వాంటిటీని తీసి డాగ్ యొక్క నోట్లో పైన ఇలా రాసేస్తే సరిపోతుంది అన్నమాట. మదర్ డాగ్ లిక్ చేసుకుంటూ ఉంటుంది, దాని బాడీలోకి న్యూట్రిషన్ అంతా కూడా వెళ్తుంది. ఈ టైంలో మేము ఐరన్ సిరప్ ఇవన్నీ ఇద్దాం అనుకుంటున్నాం డాగ్కి అంటే అక్కర్లేదండి, ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ డాగ్ పిల్లలు పెట్టేసింది, ఇది పిల్లలు పెట్టక ముందు మీరు ఇవ్వాలి. మల్టీవిటమిన్ అన్నీ కూడా మీరు ఇప్పుడు ఆపేయచ్చు. ఓన్లీ కాల్షియం మాత్రమే ఇవ్వండి. డాగ్కి మంచి న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ పెట్టండి. వెజిటేబుల్స్లో ఇంకేమైనా ఉన్నాయా, వెజ్లో మేము ఇంకా ఏమైనా పెట్టచ్చా అంటే 3 పూట్ల నాన్ వెజ్ పెట్టలేము కదా అనుకుంటే పెరుగన్నం పెట్టండి. దాంతోపాటు బ్రోకోలీ దొరుకుతుంది మార్కెట్లో, బ్రోకోలీ ఫీడ్ చేయండి. బ్రోకోలీ పెట్టడం వల్ల కూడా డాగ్లో పాలు ఉత్పత్తి అనేది బాగా పెరుగుతుంది అనమాట. లేదండి మేము చికెన్ పెట్టాము, చేప పెట్టాము, బ్రోకోలీ పెట్టాము, ఈ పెరుగన్నం పెడుతున్నాము, డాగ్కి 3 పూట్ల ఫుడ్ పెడుతున్నాము. మామూలుగా మీకు మామూలు రోజుల్లో 2 పూట్లే తింటే పిల్లలు పెట్టిన తర్వాత 3 నుంచి 4 పూట్లు అయితే ఫుడ్ పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. మంచి న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ ఇవ్వాలి, హై క్యాలరీస్ ఉండాలి, హై ప్రోటీన్ ఉండాలి, అండ్ ఫ్యాట్ కంటెంట్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలన్నమాట. ఇప్పుడు డ్రై ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ డ్రై ఫుడ్లో మదర్ నుంచి ఏదైతే తింటుందో బేబీస్కి కూడా అదే వస్తుందని మీరు గమనించాలి. సో
మంచి డాగ్ డ్రై ఫుడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అది ఎక్సా వైయా జెడ్ అనే బ్రాండ్ అనేది కూడా నేను ఏది కూడా ఈ వీడియోలో నేను మీకు సజెస్ట్ చేయట్లేదు. కొన్ని బ్రాండ్స్ మంచివి ఉన్నాయి. సో అవి వాడుకుంటే డాగ్స్ హెల్త్కి చాలా మంచిది. అట్ ద సేమ్ టైం పాలు ఉత్పత్తి బాగా పెరుగుతుంది. దాంతోపాటు ఏవైతే ఈ పిల్లలు ఉన్నాయో చక్కగా తయారవుతాయి అన్నమాట. సో ఈ పిల్లలకి 15 రోజులు వచ్చేసాయండి. ఇప్పుడు తల్లి పాలు ఏవైతే తగ్గుతున్నాయి, లేదు 15 రోజులు వచ్చాక కూడా మాకు ఇంకా అంతా ఫుల్ పాలు కావాలి అనుకుంటే మీరు హాస్పిటల్కి వెళ్తే అక్కడ ట్యాబ్లెట్స్ ఉంటాయండి. 88 రూపాయలు అండి ట్యాబ్లెట్స్. నేను రేట్ కూడా చెప్తా ఉన్నాను, 88 రూపాయలు. సో ట్యాబ్లెట్స్ పేర్లు అవి కూడా నేను ఇందులో ఏవి చెప్పట్లేదు, ఎందుకంటే అది మెడిసిన్ అది. సో అది డాక్టర్ మాత్రమే చెప్పాలి. మీరు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని అడిగితే ఆ ట్యాబ్లెట్స్ అనేవి ఇస్తారు. అవి పెద్ద బ్రీడ్కి అయితే మార్నింగ్ 2 ఈవినింగ్ 2 వేయాలి. చిన్న బ్రీడ్కి అయితే మార్నింగ్ 1 ఈవినింగ్ 1 వేయాలండి. సో అది మీకు మీ డాక్టర్ అనేది సజెస్ట్ చేస్తారు ఏం ట్యాబ్లెట్స్ వాడాలి అని. మేము ఈ వీడియో ముఖంగా ట్యాబ్లెట్ అనేది బయటకు చూపించడానికి లేదు, సో అందుకని చూపించడం లేదనమాట. ఎప్పుడైతే మీరు హై క్యాలరీ హై ప్రోటీన్ ఫుడ్ ఇస్తున్నారో డాగ్కి చక్కగా పాలు వస్తాయండి, అస్సలు రాపోవడం ఉండదు. కానీ ఒక్కొక్కకి ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, 2వ రోజు 3వ రోజుకి పాలు సరిగ్గా రావు, 5వ రోజు వచ్చేసరికి పిండుతున్నా సరే పాలు రావు అని చెప్పని. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం పిండడం ఇలా పిండితే పాలు అయితే రావన్నమాట. అదే బేబీ తాగుతున్నప్పుడు పాలు వస్తాయి. సో బేబీ కడుపు నిండుతుందా లేదా ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఒక బేబీ ఉందనుకోండి, ఫర్ సపోజ్ బేబీ ఇదే అనుకోండి, ఈ 2 బేబీ అనుకుందాం. ఇది హెడ్, ఇది పొట్ట. ఈ పొట్ట ఇలా సన్నగా ఉందనుకోండి దాని పాలు తాగలేదని. అదే మదర్ని దాని పాలు తాగుతున్నప్పుడు పొట్ట ఉబ్బుతుంది, పొట్ట సైజు పెరుగుతుంది అంటే అది పాలు తాగింది అని అర్థం. అండ్ రెండోది, 1వ రోజు 2వ రోజు పిల్లకి లీటర్లు పాలు తాగదండి, జస్ట్ కొన్ని డ్రాప్స్ మాత్రమే తాగుతుంది. ఆ డ్రాప్స్ కూడా ఆరారా తాగుతుంటుంది. ఇప్పుడు తాగింది, మళ్ళీ గంటకు తాగుతుంది, మళ్ళీ ఇంకో గంటకు తాగుతుంది, మళ్ళీ ఇంకో గంటకు తాగుతుంది. సో అప్పుడే న్యూ బోర్న్ బేబీస్కి మాత్రం ప్రతి 1 అవర్కి ఒకసారి పాలు పట్టించాల్సిన అవసరం ఎంత అయితే అంత ఉందండి. అండ్ ఎప్పుడైతే పాలు తాగుతూ ఉంటాయో బేబీస్లో ఇమ్యూనిటీ కూడా చాలా అయితే బాగా పెరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం డివార్మింగ్ గురించి, ఎలా వేసుకోవాలి, సెరిలాక్ అది స్టార్ట్ చేసుకుంటే ఏది మంచిది, సెరిలాక్ మంచిదా లేదా హ్యూమన్ది మంచిదా లేదా వెటనరీది మంచిదా అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందామండి. దాంతోపాటు ఏదైతే 5వ రోజుకే పాలు సరిగ్గా రావట్లేదో, మీరు పిండినా రావట్లేదో, ఇందాక నేను ఏవైతే ట్యాబ్లెట్స్ మీకు ఒక హింట్ అయితే ఇచ్చాను కదా, అవి మీరు మీ డాక్టర్ చెప్తే సార్ ట్యాబ్లెట్స్ ఉంటాయంట కదండి. చాలా మంది డాక్టర్స్కి ఈగో చాలా స్పీడ్గా హర్ట్ అయిపోతుందండి. మనం చాలా నెమ్మదిగా అయితే అడగాలి. సో మీరు డాక్టర్స్ని అడగలేకపోయినా మాక్సిమం డాక్టర్ని వెళ్తేనే మంచిదండి. మీరు వెటనరీ షాప్స్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా భయ్య ట్యాబ్లెట్స్ ఉంటాయండి కదా అవి ఇచ్చేయండి అని తీసుకొని మాత్రం వేయద్దు. కొన్ని ట్యాబ్లెట్స్ వల్ల డాగ్కి కడుపులో తిప్పి వామిటింగ్ లా అవుతుంది. అండ్ దాంతోపాటు డాగ్కి ఫీవర్ కూడా చాలా ఎక్కువైతే వస్తుంది అనమాట. సో మీరు డాక్టర్ గైడెన్స్ తీసుకొని ట్యాబ్లెట్స్ యూస్ చేస్తే చాలా మంచిదని నా పర్సనల్ ఒపీనియన్. ఒక 300 రూపాయల కోసం మనం చూసుకుంటే, అంటే డాక్టర్ ఫీజు ఒక 300 రూపాయలు తీసుకున్నారనుకోండి, లేదా 500 రూపాయలు తీసుకున్నారనుకోండి, ఆ 500 300 కోసం మీరు డాగ్ని దాని పిల్లల లైఫ్ని రిస్క్లో పెట్టడం అనవసరం కదండి. ఒకసారి హాస్పిటల్ విజిట్ చేయండి. మీరు మంచి హై ప్రోటీన్ ఉన్న ఫుడ్ పెట్టండి, మంచి కాల్షియం వాడండి. మార్నింగ్ 10 ml పెద్దదైతే, ఈ చిన్నదైతే మార్నింగ్ 5 ml, మార్నింగ్ ఈవినింగ్ కూడా కాల్షియం ఇవ్వండి, పాలు చక్కగా వస్తాయి. అండ్ మెయిన్ థింగ్, డాగ్కి ఎప్పుడూ కూడా అందుబాటులో మంచినీళ్ళు ఉండాలి. ఎప్పుడైతే డాగ్ హైడ్రేట్ అయి ఉంటుందో, ఎప్పుడైతే చక్కగా దీని బాడీలో నీళ్లు ఉంటాయో పాలు కూడా చక్కగా అయితే పుడతాయి అనమాట. చాలామంది చేసే తప్పు ఏంటంటే మంచినీళ్ళు ఇవ్వరు డాగ్కి. మంచినీళ్ళు ఇవ్వకపోవడం వల్ల కూడా పాలు పుట్టవు అనమాట. సో బ్రోకోలీ ఎలా ఫీడ్ చేయాలి, అది బాయిల్డ్ ఫీడ్ చేయాలా లేదా పచ్చిది ఫీడ్ చేయాలా, 2 రకాలుగా కూడా చేసుకోవచ్చండి. కానీ ఏదన్నా సరే కొంచెమే ఇవ్వాలి తప్ప అతిగా ఇవ్వకూడదు. కొంచెం ఇస్తే అమృతం, అతిగా ఇస్తే విషం. సో ఇది గుర్తుంచుకోండి. చికెన్ కూడా రోజు పెట్టుకోవచ్చా? చక్కగా పెట్టుకోవచ్చండి. పిల్లలు ఏడుస్తూ ఉంటే ఏం చేయాలి? ఎప్పుడైతే పాలు తాగిన తర్వాత బేబీస్ అట్లంతా అవి టాయిలెట్ చేయవండి. సో ఏదన్నా బేబీ ఉందనుకోండి, ఇప్పుడు ఆ బేబీని ఇలా తీసి మదర్ దగ్గర పెడితే చూడండి ఏం చేస్తుందో, నాకుతుంది. ఎప్పుడైతే నాకుతుందో బేబీ యూరినేషన్ అనేది పాస్ చేస్తుంది. ఇంకోండి చూడండి డ్రాప్స్ పడుతున్నాయి. సో ఈ యూరినేషన్ ఎప్పుడైతే అయిపోతుందో దాని స్టమక్ పెయిన్ అంతా కూడా పోతుందన్నమాట. అందుకే చాలా బేబీస్ వరకు అరుస్తూ ఉంటాయి. ఇలా నాకిన తర్వాత కూడా అరుస్తుంది అంటే అప్పుడు మనం మదర్కి మంచి ఫుడ్ ఇవ్వలేదు, గ్యాస్ట్రిక్ ఫామ్ అయింది, బేబీస్కి కూడా గ్యాస్ట్రిక్ వచ్చింది అని అర్థం. వన్స్ బేబీస్కి కానీ గ్యాస్ట్రిక్ వచ్చిందంటే చాలా కష్టం అండి, ఇబ్బంది పడిపోతారు. అది బ్లోటింగ్ అయినా అయ్యిందంటే మాత్రం పప్పీ లైఫ్ అనేది రిస్క్ అవుతుంది. చాలా జాగ్రత్తగా అయితే మనం ఉండాలి, చూసుకోవాలి. సో ఈ పాయింట్స్ అనేవి గుర్తుంచుకోండి. డాగ్ ఎప్పుడు మంచినీళ్ళు అందుబాటులో ఉండాలి, మంచి హై ప్రోటీన్ హై క్యాలరీ ఫుడ్ ఇవ్వాలి, కొంచెంగా ఎక్కువ సార్లు పెట్టాలి. పిల్లలు కూడా తల్లి దగ్గర ఉండాలి, వేరు చేయొద్దు. వేరు చేస్తే టైం టు టైం మీరు అందించాలి.
అందించలేకపోయినట్లయితే మాత్రం చాలా ఇబ్బంది అయితే పడతారు. రూమ్ టెంపరేచర్ 27, 28, 29, 30 డిగ్రీల వరకు అయితే ఉండొచ్చండి. టాయ్ బ్రీడ్కి వెళ్తే మాత్రం 30 డిగ్రీలు ఉండకూడదు, ఇంకా తక్కువ ఉండేలా చూసుకోండి. ఎండాకాలం డాగ్కి కూలర్ ఉండేలా చూసుకోండి. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్.